Sindhu Mansa. I'm studying second year of degree. I'm studying in Siddhartha Mahila Kalasala Vijayawada. Present FET jarugutundi and FET 3 days మాకు జరుగుతుంది. FET లో ఏంటంటే మనం చాలా నేర్చుకోవచ్చు. అట్ ప్రెసెంట్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ అనేది మనకి చాలా ఇంపార్టెంట్. ఎంటర్‌ప్రెన్యూర్స్ వస్తేనే అవి డెవలప్ అవుతేనే మన కంట్రీ ఎకనామికల్గా డెవలప్ అవుతుంది. దానివల్ల మన ఇండియానే డెవలప్డ్ కంట్రీగా మారుతుంది. అందరికీ నమస్కారం. నా పేరు శిరీష. సిద్ధార్థ మహిళా కళాశాలలో ఈరోజు FET జరుగుతుంది. నాకు కాలేజ్కి రాముందు కార్టూనింగ్స్ ఇన్స్టలేషన్ అవేం తెలియదు. ఈ కాలేజ్కి వచ్చాక యాడమ్స్ పిలిపించి మాలో ఉన్న స్కిల్స్ డెవలప్ చేస్తున్నారు. చాలా బాగుంది. ప్రతి ఒక్కరికి ఎక్స్ట్రా స్టడీస్తో పాటు వేరే ఒక స్కిల్స్ డెవలప్మెంట్ క్లాస్ పెడితే చాలా బాగుంటుంది. కొంతమంది స్టేజ్ ఫియర్ ఉంటుంది, భయపడతారు మాట్లాడడానికి. వాళ్ళకి స్కిల్స్ డెవలప్మెంట్ క్లాస్ వల్ల చాలా బాగుంటుంది. హలో ఎవ్రీవన్, దిస్ ఇస్ సౌజన్య, ఫైనల్ FMC. ఈరోజు చూస్తున్నారు మా కాలేజ్లో ఫెస్ట్ జరుగుతుంది. ఫెస్ట్ అంటే ఇట్స్ కంప్లీట్లీ లైక్ ఏ ఫెస్టివల్ ఆఫ్ అవర్ కాలేజ్. హాయ్ ఎవ్రీవన్, ఐఎమ్ గౌరీ రమాదేవి. ఐఎమ్ ఫ్రమ్ ఫైనల్ FMC. ఐఎమ్ ఫ్రమ్ శ్రీ దుర్గా మల్లేశ్వర్ సిద్ధార్థ మహిళా కళాశాల. ప్రజెంట్ మా కాలేజ్లో ఫెస్ట్ జరుగుతుంది. ఇట్ ఈస్ ఈక్వల్ టు కాలేజ్లో ఫెస్టివల్ అనమాట. అండ్ వీఆర్ రియల్లీ ఎంజాయింగ్ దిస్ మూమెంట్ అనమాట. అండ్ ప్రతి ఒక్క టీచర్ మాతో మింగిల్ అయ్యి ప్రతి ఒక్క స్టాల్ని పెట్టించి అండ్ మా థాట్స్ని, మా ఫీలింగ్స్ని అన్నిటినీ షేర్ చేసుకుంటున్నారు. కొత్త కొత్త స్టాల్స్, డిఫరెంట్ టైప్ ఆఫ్ డ్రెస్సెస్, అండ్ వీఆర్ నోయింగ్ వాట్ వీ వాంట్ టు డూ. అండ్ మా స్టామినా మాకు తెలుస్తుంది ఈ ఫెస్ట్లో. Hi friends, my name is Vasvi and I am from 3rd BSc. Present in our college we are conducting fest jarugutundi and this is the fest anedi ma college lo like our students festival. మైసెల్ఫ్ అమృత, సిద్ధార్థ మహిళా కళాశాలలో సెకండ్ MSCA చదువుతున్నా. ఇక్కడ అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి. టీచర్సే బాగా సపోర్ట్ ఇస్తారు, ప్రిన్సిపల్స్, మేడం అందరూ. నేను ఫైనల్ ఫుడ్ అండ్ న్యూట్రిషన్ నుంచి వస్తున్నాను. ఈరోజు మా కాలేజ్లో ఫెట్ జరుగుతుంది. చాలా బాగా ఎంజాయ్ చేస్తాము. స్టాల్స్ అవి పెడతారు. స్టూడెంట్లో ఉన్న ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ స్కిల్స్ని డెవలప్ చేయడానికి ఈ ఫెట్ కండక్ట్ చేస్తారు. విజయవాడ సిటీ చాలా బాగా డెవలప్ అయింది. మొన్న అటు భవానీ ఐలాండ్స్ కానీ అట్లా వెళ్ళాము. అండ్ మొత్తం గ్రీనరీ అనేది ఉంటుంది. సిటీలో క్లీన్నెస్ అనేది ముందు కనిపిస్తుంది. అండ్ ఇప్పుడు వస్తున్న కంపెనీస్ కానీ మొన్నే మా కాలేజ్లో ఇంటర్వ్యూస్ అవి జరిగినాయి. ఈసారి ఇంకా ఎక్కువ జరిగినాయి అనమాట. సో ఇక్కడ కొంచెం డెవలప్మెంట్ అనేది మాకు కనిపిస్తుంది. గవర్నమెంట్ ద్వారా మాకు స్కాలర్షిప్స్ కూడా వస్తున్నాయి. ఇయర్లీ 9,000 వస్తాయి. మా ఇంటి దగ్గర అందరూ అంటారు పోలవరం ఏమి డెవలప్ చేయలేదు, అంతగా డెవలప్ అవ్వలేదు అన్నారు. నేను వెళ్ళిన తర్వాత మ్యాక్సిమం 60% దాకా కంప్లీట్ అయిపోయింది. చాలా బాగా కంప్లీట్ అయింది. నేను చెప్పాను వెళ్ళి, లేదు డెవలప్ చేశారు పోలవరాన్ని, చాలా డెవలప్ అయింది అని చెప్పాను. ఇంకా వీడియోస్, ఫొటోస్ అన్నీ చూపించాను. మా విలేజ్ వాళ్ళు కూడా చాలా మంది వచ్చి పోలవరాన్ని చూశారు. బయట మన గవర్నమెంట్ కూడా చాలా తీసుకొచ్చారు. చాలా యూస్ఫుల్గా ఉంటున్నాయి. సో బయట ప్రపంచంలోనికి వెళ్ళి బతకగలము అన్న ఒక కాన్ఫిడెన్స్ అయితే వచ్చింది. మా విజయవాడలో చెప్పాలి అంటే చాలా డెవలప్మెంట్ జరిగింది చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత. అండ్ వీఆర్ ఇన్ ఆఫ్టర్ 2 months ఎప్పుడైతే జాయిన్ అయ్యామో ఆ వే ఆఫ్ టీచింగ్ కానీ అండ్ గవర్నమెంట్ స్కీమ్స్ కానీ, గవర్నమెంట్ పెట్టిన క్యాంప్స్, గవర్నమెంట్ మాకు శ్రమ లేకుండా స్టూడెంట్స్ కోసం వాళ్ళు చేసే ఏ స్కీమ్ అయినా ఇట్స్ వెరీ ఆసమ్. కెరియర్ బిల్డప్ చేసుకోవడానికి మాకు చాలా ఇచ్చింది ఆల్రెడీ గవర్నమెంట్ స్కీమ్స్ కానీ. జస్ట్ మేము మా టైంని దాని మీద పెట్టి మేము యూటిలైజ్ చేసుకుంటే సరిపోయింది. మా నాన్నగారు చెప్పారు ఏంటంటే పోలవరం కూడా చాలా డెవలప్ అయిందని చెప్పారు. రైతులకి చాలా ఉపయోగపడుతుంది. వాళ్ళు చాలా కష్టపడి రైతు అంతా దేశానికి వెన్నెముక రైతులు కదా, వాళ్ళకి ఉన్న హ్యాపీనెస్, వాళ్ళు హ్యాపీగా ఉంటే వీఆర్ హ్యాపీ. ఎందుకంటే ఇప్పటికి ఇంకా డెవలప్ చేశారు, ఇంకా ఫర్దర్ ఇంకా డెవలప్ చేస్తారన్న హోప్ ఉంది. ఎక్స్పీరియన్స్ ఇస్ ద బెస్ట్ టీచర్ అంటారు కదా, ఆయనే వస్తే బాగుంటుందని. అంత నీట్గా చేశారు. మొత్తం విలేజెస్ని, ఆ ఘాట్స్ అన్నిటిని చాలా క్లీన్గా చేశారు. నా చిన్నప్పటి నుంచి అంత నీట్నెస్ నేను మా ఘాట్స్ దగ్గర కానీ అక్కడెక్కడ చూడలేదు. సో క్లీన్నెస్ అనేది పెరిగింది, టెక్నాలజీ అనేది ఇంప్రూవ్ అయింది. పోలవరం ప్రాజెక్ట్ అని అవన్నీ చాలా డెవలప్ చేస్తున్నారు. లాస్ట్ టైం విజిట్కి కూడా మేము పోలవరం ప్రాజెక్ట్కి వెళ్ళాము, దాని గురించి చెప్పాము. సో అవన్నీ ఇంకా డెవలప్మెంట్స్ అలా చేస్తూ ఉంటే ఓకే. ఈ సీజన్ వస్తేనే పంటలు వేసుకోవాలి, ఈ సీజన్ వస్తేనే వేసుకోవాలి. కానీ ఇప్పుడు అన్ని సీజన్స్లో వేసుకోవచ్చు, రైతులకు నష్టం ఉండదు. ఈ గవర్నమెంట్స్లో చాలా బాగుంది. పోలవరం ఫుల్గా కంప్లీట్ అయ్యి ఫార్మర్స్ అసలుకి భయపడాల్సిన పరిస్థితే లేదు. చాలా హ్యాపీగా ఉంది ఫార్మర్స్ అందరికీ. ఇప్పుడు అమరావతి ఏంటంటే మాకు ఇంటర్వ్యూలో వెళ్ళినప్పుడు కూడా ఇప్పుడు అమరావతి సింగపూర్ అయిద్దా లేదని అందరూ అడుగుతున్నారు. హైదరాబాద్లో అసలుకి ఏం లేదు డెవలప్మెంట్. కానీ చంద్రబాబు నాయుడు గారి గవర్నమెంట్ హైదరాబాద్ చాలా బాగా డెవలప్ అయింది. అమరావతి చాలా బాగా డెవలప్ అవుతుంది సింగపూర్ లాగా. అంటారు కదా, ఒక ఇల్లు కట్టడానికి అనుభవం అయిన వ్యక్తులు ఎంత అవసరమో, ఇప్పుడు ఒక పెళ్లి చేయాలన్నా, ఒక ఇల్లు కట్టాలన్నా ఒక ఇంట్లో అనుభవమైన వ్యక్తి ఉండాలి. సో ఒక రాష్ట్రం నిర్మించబడాలన్నా కూడా అలా అనుభవమైన వ్యక్తులు ఉండాలి. దానికి చంద్రబాబు నాయుడు గారు ఈజ్ అ రైట్ పర్సన్.
సో మన సిటీ ఇంత డెవలప్ అవుతుంది అంటే విజయవాడ చూస్తే చాలా కలర్ఫుల్గా ఉంటుంది. మా విజయవాడ పెయింటింగ్స్ కానీ రోడ్స్ కానీ చాలా నీట్గా, శానిటేషన్ కానీ చాలా చాలా బాగుంది. సో ఐఎమ్ వెరీ సాటిస్ఫైడ్ విత్ మై సీఎం సార్. ఆబ్వియస్లీ అమరావతి ఎంత డెవలప్ అయిందంటే విజయవాడని చూస్తుంటే నేను చిన్నప్పుడు చూసి విజయవాడలోనే ఇప్పుడు ఉంటున్నాను అనిపిస్తుంది. నిజంగా రియల్లీ లైక్ ఎన్నిసార్లు అసలు సీఎం సార్ కనిపిస్తే ఎంత థ్యాంక్ఫుల్ చెప్పాలనిపిస్తుంది. గ్రీనరీ కానీ, ప్రకాశం బ్యారేజ్ ఫుల్ ఆఫ్ లైటింగ్స్ అండ్ రిపబ్లిక్ డేకి బ్యారేజ్ దగ్గరికి అలా ఫీలింగ్ చూస్తే ఐ థింక్ దట్ వీఆర్ ఇండియన్స్ అన్న ఫీలింగ్ వచ్చింది. మొత్తం కృష్ణ వాటర్ అంతా 3 నేషనల్ కలర్స్తో చాలా హ్యాపీ అనిపిస్తుంది. ఇంకా గవర్నమెంట్ మాకు ఏమైనా ఇవ్వగలదంటే ఇంత సపోర్ట్ ఇచ్చి ఇంత ఇదిగా యూత్ని కనుక ముందుకు తీసుకెళ్తే సో వి రియల్లీ వి బీయింగ్ ఏ గుడ్ సిటిజన్స్ ఇన్ అవర్ సిటీ. ఇప్పటికీ వచ్చినంత వరకు చాలా విజయవాడని చాలా డెవలప్ చేశారు. అండ్ దెన్ నెక్స్ట్ కూడా ఆయన వస్తే ఇంకా అసలు స్టూడెంట్స్ లైఫ్ ఇంకా చాలా బాగుంటుంది మ్యామ్. అలాంటి స్టూడెంట్స్ ఎంతో మందికి జాబ్స్ వస్తాయి. జాబ్స్ లేకుండా చాలా మంది ఉన్నారు. లోకేష్ గారు వాళ్ళ వల్ల ఖచ్చితంగా జాబ్స్ వస్తాయి. స్టూడెంట్స్కి అయితే నెక్స్ట్ ఎలక్షన్స్లో కూడా చంద్రబాబు నాయుడు గారు వస్తే ఖచ్చితంగా ప్రతి ఒక్క స్టూడెంట్కి జాబ్స్ అన్నీ వస్తాయని అనుకుంటున్నాను. ఈ గవర్నమెంట్స్ చాలా అంటే చాలా బాగుంది, మాకు బాగా నచ్చింది. సార్ మీరు వస్తేనే మా స్టూడెంట్ లైఫ్ బాగుంటుంది. థ్యాంక్ యూ సో మచ్ సార్. వీఆర్ వెరీ హ్యాపీ విత్ యువర్ రూల్. చంద్రబాబు నాయుడు గారే మళ్ళీ రావాలి అని అనుకుంటున్నాం. థ్యాంక్ యూ సీఎం సార్. 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 థ్యాంక్ యూ సీఎం సార్.